నమస్కారం. భారతీయుడు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అసలు 2029లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా? నేను థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టానంటే 2029లో కూడా జగన్ కష్టమే అని ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి మెంటాలిటీతోనే ఉన్నాడంటే మాత్రం 2029లో కూడా కష్టమే. ఆయనకి కొంచెం క్లారిటీ రావాలి. కొన్నిటి మీద క్లారిటీ రావాలి. ముఖ్యంగా రాజధాని మీద. ఆయన చెప్తున్నటువంటి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ 3 కలుపుతాను రాజధానిగా అని అనడంలో తప్పు లేదు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం 3 కలిపేసి ఒక రాజధానిగా నిర్మిస్తానడంలో తప్పు లేదు. కానీ మెయిన్ క్యాపిటల్‌గా అమరావతిని ఉంచి ఆ అమరావతిలోకి ఇవన్నీ కలిపామంటే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు సూపర్. కానీ ఆయన ఏదో మావి గన్ అని చెప్పేసి ఏదో పిచ్చి వడ్డు ఒకటి పట్టుకున్నాడు అనమాట. అది ఆ వడ్డు వినడానికి వెటకారంగా ఉంది, వినడానికి విచిత్రంగా ఉంది. దాన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేయడం. కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్తున్నారో లేకపోతే ఆయన ఆలోచిస్తున్నారో అర్థం కావడంలే కానీ ఈ మావిగన్ అనే పదం వదిలేస్తే కానీ ఆయన బాగుపడ్డు. ఆయన మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు కలుపుతానడం శబాష్ అనిపించింది నాకైతే. కానీ ఈ విధంగా అది ఆ మావిగానే ఉండాలి, అమరావతి ఉండకూడదని కక్షపూరితంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు చేసేది కూడా కరెక్ట్ కాదు. 29 గ్రామాలు మాత్రమే ఆ రాజధాని అనడం కూడా కరెక్ట్ కాదు. 29 గ్రామాలు మాత్రమే రాజధాని అంటే అది ఎప్పటికీ వర్కౌట్ కాదు. ఈ 2 కలిస్తేనే మహారాజధాని తయారవుతుంది. ఒక మంచి లుక్ వస్తుంది అన్నమాట. కానీ మనకు దరిద్రం ఏంటంటే ఈ రెండింటిని కలిపి ఒక రాజధానిగా చేస్తామని చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ 3 కలిపేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కడతానంటాడు. ఆయనేమో ఆ 29 గ్రామాలే అంటాడు. ఏందో అర్థం కాదు. కానీ 29లో ఎన్నికల్లో గెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ అని వదిలేసి అమరావతిలోనే ఈ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతాము అనే మాట చెప్తే ఆ అమరావతిని రాజధానిగా ఉంచి ఈ 3 కలిపేసి ఓ మంచి నగరంగా చేస్తామని చెప్తే ఖచ్చితంగా జనాలు కన్విన్స్ అవుతారు. ఈ విషయం మీద ఆయన మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కుదరకపోవడానికి కారణం ఇదే. సో కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మంచికి చెప్తున్నాం, ఒకసారి ఆలోచిస్తే బెటర్. లేకపోతే ఆయన ఇష్టం.